మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే. ఏంటే గాడిగద్దలా తిరుగుతున్నారేంటి? అతగాడు కనిపిస్తున్నాడండి. ఎవరా అతగాడు? నా మనసులో వచ్చిన నా గోపి. ఆ గోపి ఈ గోపి కదా? అంటే నా గోపి ఆత్మ మీకు కూడా కనిపిస్తుందా? ఆత్మేంటి, నేను బ్రతికే ఉన్నాను. నిజంగానా? మొసలు అట్టెళ్ళిందిగా, ఎలా బతికావు? ఆ నీళ్ళలో మొసలి బారి నుండి బయటపడటం ఎలాగా అని మొసలిని హిప్నటైజ్ చేద్దాం అనుకుని దాని ముఖంలో ఇలాగ ముఖం పెట్టి చూశానంతే. అది భయంతో కెవ్వున అరిచి నీళ్ళలో ఉండలేక ఒడ్డున దుక్కి గిలగిల కొట్టుకుని చచ్చిపోయింది. నీ మొహం చూస్తే ముసలేంట్రా, పెద్ద పులే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతుంది. కానీ నేను ప్రేమించాను. రాదా? గోపి, చెయ్యరా. నువ్వు సచ్చావనుకొని ఎవడైతే వీళ్ళని అడ్డగాడిదని చేసుకున్నాను. నేను ఇప్పుడు వీడి భార్యని, పతివ్రత స్టాండర్డ్లన్నీ మెయింటైన్ చేస్తున్నాను. కానీ ఒకటే లోపం. ఏంటది? మనిషిని వీడి దగ్గర ఉన్నాను గానీ మనసు నీ దగ్గర బ్లాక్ అయిపోయింది. నా మనసు నాకు ఇచ్చే గోపి. ఇవ్వలేను. ఎందుకంటే నీ మనసును నా హృదయంలో బంధించి తాళం వేశాను. ఆ తాళం చెవి ఎక్కడో జ్ఞాపకాల్లో పారేసుకున్నాను. గోపి, నా మనసు నా దగ్గర లేకుండా వీడితో నేను కాపురం చేయలేను. ఎంత అడ్డగాడిదైనా మనసులేని నన్ను చేసుకున్నందుకు వీడు బాధపడుతూనే ఉన్నాడు. అర్ధరాత్రి లేచి వెర్రి మొక్క వేసుకుని కుళ్ళి ఏడుస్తున్నాడు. ప్లీజ్ గోపి, నా మనసు నాకు ఇచ్చే. నా మనసు గోపి దగ్గర ఉండిపోయిందండి. ఉంటే ఉంది రాధా, ఇదిగో నా అడ్రస్. ఎప్పుడైనా నన్ను చూడాలనిపిస్తే ఒంటరిగా నా ఇంటికి రా. ఒంటరిగా రావాలా మీ ఇంటికి? ఒంటరిగా రావాలరా?